గురుగారు, వామాచారం, దక్షిణాచారం ఈ 2 ప్రక్రియల మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ రెండిట్లో ఏది విశేషమైంది? వామాచారం, దక్షిణాచారం. వామ, దక్షిణ. మన మామూలు పరిభాషలో చెప్పాలంటే దక్షిణ అంటే కుడివైపు, వామ అంటే ఎడమవైపు. ఇందులో వామాచారం ఈ కాలంలో చేయటం చాలా కష్టం. దక్షిణాచారం అంటే కుడివైపు శ్రేష్టం, ఇది అందరూ చేయవచ్చు. శివుడు యొక్క ఆచారాలే ఇవన్నీ కూడా. శివుడికి వామ ఎడమ పక్కన ఉంటుంది, అర్ధనారీశ్వర స్వరూపం కదా అమ్మవారు. కాబట్టి అమ్మవారిని ప్రసన్నత చేసుకోవటానికి చేసేటువంటి ఆచారం వామాచారం. యువతల పక్క కుడివైపు ఉండేటువంటి వాడు శివుడు. ఆయన శివం కరోతి. శివం అంటే శుభం, శుభాన్ని అనుగ్రహించేటువంటి వాడు కాబట్టి దక్షిణాచారం అంటారు. అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి, కుడివైపున ఉన్నటువంటి శివుడికి చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో, ఆ ఆరాధన ఏదైతే ఉన్నదో అది దక్షిణాచారం. ఈ రెండిట్లో ఏది శ్రేష్టతమం అంటే రెండూ గొప్పవే కానీ రెండింటిలోనూ అందరూ ఈరోజు చేయవలసినటువంటి పని దక్షిణాచారం చేయవాలి. అది చేస్తే సర్వులకి కూడా శుభం. వామాచారంలోకి వచ్చేసరికి మాత్రం అది తాంత్రిక పద్ధతి అంటారు. కుముద చింతామణి ఇలాంటి తాంత్రిక గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ తాంత్రిక గ్రంథాల్లో వామాచార పరాయణులు ఎలాంటి పూజ చెయ్యాలి వాళ్ళకి వస్తుంది. వాళ్ళు చక్కగా ఆ రకమైన పద్ధతిలో కొలిస్తే అమ్మవారు ఆ రకంగా వాళ్ళని అనుగ్రహిస్తారట. ఆ గ్రంథాల్లో, ఆ తంత్ర గ్రంథాల్లో రాసి ఉంది కాబట్టి దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకంటే అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారు వామాచార పరాయణాన్ని కూడా ఉన్నది కాబట్టి వామాచారం కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలా కత్తి మీద నడక లాంటిది వామాచారం. అంటే అడుగు గట్టిగా పడిందా, కత్తి మీద అంచు అడుగు గట్టిగా పడితే కస్సం తెగిపోతుంది. అలానే నడక చేయకుండా ఉండాలా, నడవాలి. అంటే ఎంత జాగ్రత్తగా నడవాలి, చాలా నెమ్మదిగా నడవాలి, లేకపోతే కాలు దెబ్బతింటుంది. ఆ రకంగానే ఈ వామాచారంలో పంచమకారాలు ఏదైతే ఉన్నాయో, మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునము, అంటే ఈ రకంగా మనం చాలా కష్టసాధ్యమైనటువంటివి అమ్మవారి యొక్క ఆరాధన అర్ధరాత్రి పూట, అమావాస్య పూట చేస్తూ ఉంటారు. ఈ రకంగా తాంత్రిక పద్ధతిలో ఉన్నది. అది అందరూ చేయలేరు. అందులో ఈ కలియుగంలో వాటిని నిషేధించారు. కాబట్టి అందరికీ చెప్పింది ఏంటంటే, నేను అలాగే చేయగలనుందండి నాకు వామాచారము అని అంటే ఒక చిన్న పని చెయ్యి. సమయాచారం అని చెప్పి రెండిట్లో మధ్యలో ఒక మధ్య మార్గం కింద పెట్టారు. వామాచారానికి దక్షిణాచారానికి మధ్యలో సమయాచారం అని చెప్పి శ్రీ విద్యా సంప్రదాయంలో. సమయాచారం అని అంటే ఏం లేదమ్మా, ఒక శుద్ధోదకంలో అల్లం ముక్క వేసాం అనుకోండి, అది మాంసంతో సమానం. అంటే శుభ్రమైనటువంటి నీటిలో అల్లం ముక్క గనక వేస్తే అది మాంసం కింద సమానం. ఆ రకంగా వామాచార పద్ధతి అనుసరించేవాళ్ళు కొంతమంది, దక్షిణాచారం పాటిస్తూ మళ్ళీ వామాచారం పద్ధతి చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఎందుకు ఇవన్నీ కూడా చక్కగా ఈ రెండింటిలో శుభ్రమైనటువంటిది దక్షిణాచారం. అది మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అందరూ దానిని అనుసరించెదరు కాక.